అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో ఒక విమానం కుప్పకూలిపోయింది, బ్లాస్ట్ గురైంది, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాంట్లో ఉన్న వారంతా కూడా ఆ మంటల తాటికి సజీవ దహనం అయిపోయారు. అయితే ఈ విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఓ టెక్నికల్ ఇష్యూ తలెత్తిందట. అయితే ఈ ప్రమాదంలో నలుగురు ఆ విమాన ప్రమాదానికి సంబంధించి మంటల్లో కాలి బూడిదైపోయారు. ఇక మృతుల్లో అమెరికన్ రేసర్ గ్రిగ్ బిఫెల్ కుటుంబం కూడా ఉంది. అయితే ప్రమాద దాటికి ఇంకా కూడా అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో ఆ ఎయిర్పోర్ట్ ని తాత్కాలికంగా మూసివేశారు. ఒక ఫేమస్ రేసర్ కూడా తన కుటుంబంతో సహా ఈ విమానంలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. సో 7 పీపుల్ అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 7 ఈ సంఘటనలో మరణించారట. ఒకే కుటుంబానికి సంబంధించి 4 మరణించడంతో పాటుగా ఇతరత్ర వారంతా కూడా ఈ సంఘటనలో మరణించారు. సో స్టేట్స్విల్లీ నార్త్ కరోలినా స్టేట్ హైవే పాట్రోల్ అధికారులు చెప్తున్న ప్రకారంగా అది ఒక ప్రైవేట్ జెట్, ఒక చిన్న ప్రైవేట్ జెట్ అది. సో టేక్ ఆఫ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ల్యాండింగ్ అవుతున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో దాంట్లో గ్రెగ్ బిఫెల్ అనేటువంటి ఒక నాస్కార్ డ్రైవర్ రేసర్, అతని భార్య క్రిస్టియానా అండ్ 2 చిన్నారులు రైడర్ అండ్ ఎమ్మా, వీళ్ళంతా కూడా ఒకే సంఘటన 4 మరణించారు. ఒకే కుటుంబానికి సంబంధించి 4 మరణించడంతో ఒకసారిగా అటు ఆయన రేసర్ కాబట్టి ఆయన అభిమానుల్లో కానివ్వండి, ఆ స్పోర్ట్స్ మ్యాన్ లో కూడా చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దిస్ ట్రాజెడీ హ్యాస్ లెఫ్ట్ all our families heartbroken beyond words, the families of those killed said in a joint statement. సో ఆ సంఘటనలో మరణించినటువంటి వారి యొక్క కుటుంబీకులు చెప్తున్న ప్రకారంగా మా కుటుంబాలు మొత్తం ఛిద్రం అయిపోయాయని చెప్తున్నారంట. యాడింగ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ మీన్ ఎవ్రీథింగ్ టు us and their absence leaves in an immeasurable void in our lives. So 3 other passengers in addition to Biffle and his family were aboard the Cessna C550. సో అదొక విమానం, ప్రైవేట్ చిన్న విమానం. సో సుమారుగా 10 మందితో వెళ్ళేటువంటి విమానంలో దాంట్లో 4 ఈ గ్రిగ్ బెఫెల్ అనేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి తన భార్య, 2 పిల్లలతో పాటుగా మరో 3 కూడా ఉన్నారు. సో డెన్నిస్ డాటన్ అండ్ హిస్ సన్ జాక్. సో డెన్నిస్ డాటన్ అనేటువంటి వ్యక్తి అతని కుమారుడు, యాజ్ వెల్ యాజ్ లాంగ్ టైమ్ నాస్కార్ కమ్యూనిటీ మెంబర్ క్రియాగ్ వార్డ్స్వర్త్. అంటే అందరూ కూడా అదే సేమ్ ఫ్రాటర్నిటీ, అంటే ఆ స్పోర్ట్స్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన వాళ్ళే. సో సుమారుగా 7 ఈ సంఘటనలో మరణించారు. సో దిస్ క్రాష్ హ్యాస్ హ్యాపెండ్ యాజ్ పర్ దేర్ టైమింగ్, వాళ్ళ టైమింగ్ ప్రకారంగా 10 గంటల 15 నిమిషాల సమయానికి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇడ్డల్ కౌంటీ చీఫ్ డిప్యూటీ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా. సో నార్త్ కరోలినా గవర్నర్ జో స్టైన్ ఈ సంఘటన పైన ఇదొక చాలా దురదృష్టకరమైన సంఘటన, ఒకసారిగా షాక్ గురయ్యాము. చాలా మంది దాంట్లో స్పోర్ట్స్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చాలా ఫేమస్ కార్ రేసర్లు ఉన్నారు. సో ఈ సంఘటన ఒకసారిగా కలిచివేసిందని చెప్తున్నారు. ద C5500 అంటే C550 crashed while landing at స్టేట్స్విల్లే రీజనల్ ఎయిర్పోర్ట్. సో స్టేట్స్విల్లే అనేటువంటి ఒక రీజనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అది ల్యాండ్ అవుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ద FAA అండ్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విల్ ఇన్వెస్టిగేట్, అంటే ఈ సంఘటన పైన అటు ఒక ఇన్వెస్టిగేషన్ కూడా విచారణకు సంబంధించి విచారణ కమిటీని కూడా ఆదేశించారు. సో డిజిటల్ క్రియేటర్ అండ్ మోటార్ స్పోర్ట్స్ స్ట్రీమర్ Garrett Mitchell, who goes by the name Cletus MC Farrell on this channel, said in a post that before his wife and 2 children were flying to see him and his family when crash occurred. So ఎవరైతే ఒక ప్రముఖమైనటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అండ్ డిజిటల్ క్రియేటర్గా ఉన్నటువంటి గ్యారెట్ మిచెల్ అనేటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు కలిసి రావడానికి ఆయన చూడడానికి వెళ్తున్నారంట. సో ఆయన మీట్ అవడం కోసం వెళ్తున్నటువంటి ఆ ప్రైవేట్ జెట్ని ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో 7 సజీవ దహనం అయిపోయారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ మీకు ఇంకా ఆ క్లియర్ విజువల్స్ ని చూపించలేకపోతున్నాను. బట్ అక్కడ బ్లాస్ట్ తర్వాత ఎటువంటి దట్టమైన పొగలు కమ్ముకున్న సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. సో ఒక చిన్న 10 మందితో వెళ్ళేటువంటి స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో అది టేక్ ఆఫ్ సరిగానే అయింది, టార్గెట్ వరకు వెళ్ళింది. సో టార్గెట్ వరకు వెళ్ళి ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కూడా మెక్సికోలో పెద్ద ఎత్తున ఇటువంటి విధంగానే ఒక ప్రైవేట్ ఫ్లైట్ అది. సో మరి కాసేపట్లో ల్యాండ్ అవుతుంది అనేటువంటి క్రమంలో ఒక 5 to 10 minutes ముందే దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఒక ఇంజన్ ఆగిపోయింది. సో మెయిన్ హైవే, ప్రైవేట్ ఫ్లైటే కాబట్టి హైవేల పైన కూడా ల్యాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ హైవే పైన ల్యాండ్ అవుతున్న తరుణంలో ఆ వేగాన్ని నియంత్రించలేక అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి అదే వేగంతో కొనసాగుతూ ఆ హైవే పైన ఒక కార్ వెళ్తుంటే కార్ పైన ల్యాండ్ అయిపోయింది.
కార్ను ఢీకొట్టింది. దీంతో మంటలు వచ్చాయి. ఆ విమానం పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. కానీ ఇక్కడ థ్యాంక్ గాడ్ కొంత మంచి విషయం ఏంటంటే ఎవరికి ఎటువంటి అపాయం తలెత్తలేదు. కేవలం ఆ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి ఆ మహిళకు మాత్రమే చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఏంటో అర్థం కావాలి. చిన్న ఎయిర్ క్రాఫ్ట్లన్నీ కూడా ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున ప్రమాదానికి గురవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఈ విమానాలు కూడా పూర్తిగా దగ్ధమవుతున్నాయి. సో మరి టెక్నికల్ ఇష్యూస్ ఇక్కడ కాదు ఎక్కడైనా తలెత్తుతున్నాయి. ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందందు గలవడని చందంగా ఏ దేశంలో అయినా సరే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. సో అది ఇండియానో అమెరికానోనే కాదు, చాలా పెద్ద ఎత్తున ఈ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఒక బిగ్గెస్ట్ ఒక మార్పు వస్తే తప్ప ఈ సమస్యకి కంట్రోల్ చేసే అవకాశం లేదు. గాల్లో ఎగురుతుండగా కొన్ని వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాలు సైతం గాల్లోనే ఫ్యూయల్ లేదని, గాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంజిన్ ఆగిపోయిందని ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. చాలా ఓల్డ్ మెషినరీ, ఓల్డ్ ఎక్విప్మెంట్ వాడడమే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా చాలామంది ఎక్స్పర్ట్స్ కానివ్వండి, పైలట్స్ చెప్తున్నమాట. సో చాలా కీన్గా అబ్జర్వ్ చేసేది, మినిట్ టు మినిట్ అంతా క్యాప్చర్ చేసేది, డ్రైవ్ చేసేది వాళ్ళే కాబట్టి పైలట్స్కి ఎక్కువగా దీనిపై అవగాహన ఉంటుంది. సో వారికి సంబంధించి కొంతమంది ఆర్టీవీ కూడా పైలట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడించినప్పుడు ప్రమాదానికి సంబంధించి అహ్మదాబాద్ ఘటన పైన చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్, ఓల్డ్ మెషినరీ యూజ్ చేయడం మూలంగానే ఇవన్నీ సమస్యలు తలెత్తున్నాయని చెప్తున్నారు. సో ఈ సంఘటనలో అమెరికాకు సంబంధించి ఒక ప్రముఖ కార్ రేసర్ తన కుటుంబంతో సహా సజీవ దహనం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మొత్తంగా 7 ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో సజీవ దహనం అయిపోయారు, కాలి బూడిదైపోయారు. దీంతో తాత్కాలికంగా ఆ ఎయిర్పోర్ట్ ని సైతం మూసివేశారు అధికారులు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.